everyone. This is Rajesh. Welcome to post-match presentation ceremony. Congratulations both teams, AC1 and AC2. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ టీమ్స్ అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి మ్యాచ్ చూసాం మనము. సో ఈ ప్రాసెస్లో నేను ఈరోజే ఫస్ట్ టైం ఈ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. బోత్ టీమ్స్లో నుంచి ఈరోజే ఫస్ట్ టైం మేము ఆడుతున్నాం ఇక్కడ బిఎంఎస్లో అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ముందుకు వచ్చేయండి. ఫస్ట్ టైం ఈరోజే నేను ఆడుతున్నాను అన్న వాళ్ళు, ఈరోజే ఫస్ట్ టైం నేను ఆడుతున్నాను అన్న వాళ్ళు. మీరు ముగ్గురు ఫస్ట్ టైమా సార్? మీ ఇద్దరు ఫస్ట్ టైమా? సో కంగ్రాచులేషన్ సార్ మీ అందరు కూడా. వెల్కమ్ టు బిఎంఎస్ వెల్నెస్. సో ఒకసారి మీతో పరిచయం చేసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నేను ఏం చెప్పాలో చెప్తున్నాను. మీ పేరు, అదేవిధంగా మీరు ఎలా అనిపించింది మీకు ఇక్కడ మ్యాచ్ ఆడడానికి, మీకు ఏమనిపించింది ఈరోజు ఓవరాల్గా? సో ఇంతకుముందు ఎప్పుడైనా మీరు క్రికెట్ ఆడేవారా? ఇప్పుడు వెంకటేష్ సార్. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. చెప్పండి సార్. ఇంతకుముందు ఎప్పుడు ఆడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఓ మై గాడ్, ఫస్ట్ టైం అంట. ఒకసారి సార్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బ్యాట్ కూడా ఎప్పుడు పట్టుకోలేదు. బ్యాట్ ఫస్ట్ టైం పట్టుకున్నా. మీ ఏజ్ తెలుసుకోవచ్చా సార్ ఏమనుకోకుండా? 42 ఇయర్స్ బ్యాట్ ఫస్ట్ టైం పట్టుకున్నాడు సార్. సో బిఎంఎస్ వెళ్ళేసి మనకు అవకాశం ఇచ్చింది. ఏమనిపించింది సార్ ఈరోజు బ్యాట్ పట్టుకొని మీరు ఇంత పెద్ద స్టేడియంలో మీరు ఆడుతూ ఉంటే? కొంచెం థ్రిల్ అనిపించింది, మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎంజాయ్ చేశారు. సో మీ టీం బాగా సపోర్టింగ్గా ఉన్నారా లేదా? ఉన్నారు సార్. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు మాతో పాటు కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలని మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు? హరీష్ అండి. నమస్తే హరీష్ గారు. ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చూశాను మిమ్మల్ని మీది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది, మీకు ఏమనిపించింది ఈరోజు ఇక్కడ? ఓవరాల్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అండి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్, బట్ ఇట్ వాస్ గుడ్ ఎనఫ్. ఐ కెన్ సీ ప్లేయర్స్ అక్రాస్. చాలా బాగా అనిపించింది. ఇట్స్ బీన్ 8 years ఐ ప్లేడ్ క్రికెట్. ఐ యూస్ టు ప్లే ఫర్ హెచ్సిఏ. ఇంతకుముందు WDCAలో ఆడాను, వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో. సో ఇట్స్ బీన్ సో లాంగ్ కదా, బాగుంది. సో ఏమనిపించింది సార్ మీరు అప్పటికి మీరు రెగ్యులర్గా అక్కడ ఆడే మ్యాచెస్కి దీనికి మీరు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు మీరు? డిఫరెన్స్ యాజ్ అన్ ఐ గెయిన్ వెయిట్ అండి. సో ఇట్ ఈస్ లైక్ డిఫికల్ట్ ఫర్ మీ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. సో ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై ఫిట్నెస్ అండి. 100% సార్. ఆల్సో హెల్పింగ్ మీ. 100% మీకు బిఎంఎస్ సపోర్ట్ చేస్తుంది మీ ఫిట్నెస్ని బెటర్ చేసుకోవడంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు పాట అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను నేను. సార్ మీ పేరు? నా పేరు సుధీర్ అండి. నమస్తే సుధీర్ గారు. నమస్తే. నేను ఆల్మోస్ట్ 17 years తర్వాత ఆడుతున్నానండి గేమ్. 17 సంవత్సరాలు ముందే ఆడేవాడిని, బట్ అప్పట్లో అంత ఫిట్నెస్ కాదు. బట్ ఈరోజు ఆడుతున్న అంత ఏదైనా ఫిట్నెస్ వైజ్ వచ్చి పర్వాలేదు, దాని ముందు మీద బెటర్ అనిపించింది నాకైతే. బట్ స్టిల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి నాకు. సో ఏమనిపించింది ఈరోజు మ్యాచ్ ఆడుతుంటే, ఎలా అనిపించింది మీకు? ఇదివరకు నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆడినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాడినో కొంచెం అట్లా నాకు. మేము కొంచెం ప్రొఫెషనల్గా ఆడేవాళ్ళం వాళ్ళంతా. సో అట్లాగే కొంచెం మంచి ప్రొఫెషనల్గా మంచి ప్లేయర్స్, లైక్ మంచి హిట్టర్స్, మంచి బౌలర్స్, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ క్రికెట్ టీమ్ లాగా ఉంది. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్ సార్. సార్ మీ పేరు? భరత్ సార్. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. మీకు ఎలా అనిపించింది? ఇట్స్ వాజ్ ఎ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. నేను 2016 నా బీటెక్ తర్వాత ఒక టోర్నమెంట్ ఇప్పుడే ఆడుతున్నాను. మధ్యలో జస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం తప్ప క్రికెట్ ఆడడం లేదు. బట్ అందరితో మంచిగా అనిపించింది. గుడ్. ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. సార్ మీరు మనకు వచ్చాయండి. నా పేరు సంగాల రవీందర్ అండి. నమస్తే రవీందర్ గారు. ఒక 20 years తర్వాత ఆడుతున్నాను. 2004లో ఆడినాను. చాలా బాగా అనిపించింది. స్పోర్టింగ్ స్పిరిట్ చాలా నచ్చిందండి మన ఫ్యామిలీలో. నేను ఫస్ట్ టైం వచ్చినాను కదా, ఆపర్చునిటీ లాస్ట్కి వస్తుంది కావచ్చు అనుకున్నా. బట్ మా ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ టైం మీరు బౌలింగ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నాకు సీరియస్లీ అంటే వేరే దగ్గర ఈ స్పిరిట్ దొరకదు. డే 1 ఇప్పుడే వచ్చాను, నేను ఎవరు కూడా సరిగా తెలియదు. బట్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి ఇవ్వడం, చాలా స్ట్రేంజర్స్కి ఇవ్వడం చాలా చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా బిఎంఎస్ స్పెషాలిటీ సార్. ప్రతి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వడమే మా స్పెషాలిటీ. ఓకే, సో ఎంజాయ్ చేశారా? సూపర్గా ఎంజాయ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎట్లా పాట అవ్వాలో నేను చెప్తాను. ఓకే ఫైన్. సో ఈరోజు ఈ మ్యాచ్కి, ఈ అమేజింగ్ మ్యాచ్కి మనకు స్పాన్సర్స్ ఉన్నారు. సో మనకు యూనివర్సల్ వెల్నెస్ క్లబ్ నుంచి సుధామ్ అండ్ వంశీ గారు ఉన్నారు. ఒకసారి మేడం వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. సో వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో అడుగుదాం. సార్ మీ పేరు అండ్ మీకు ఏమనిపించింది ఈరోజు స్పాన్సరింగ్ ఉండడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు థ్యాంక్ యూ చెప్తున్నాం మీకు. ఈ అమేజింగ్ మ్యాచ్కి మీరు టోటల్గా స్పాన్సరింగ్ చేయడానికి మీరు మాకు సపోర్ట్ చేసినందుకు.
థ్యాంక్ యూ సార్. నా పేరు వంశీకృష్ణ. నమస్తే వంశీకృష్ణ గారు. ఆల్మోస్ట్ నేను కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాను. ఐ థింక్ 2001, 2002. అప్పట్లో ఇలాగా గ్రౌండ్స్లోకి వెళ్ళొచ్చి ఆడొచ్చి ఇంట్లో తిట్లు తిని ఎందుకు ఆడేవారు ఎండలో అని. సో అంటే ఈ స్పాన్సర్షిప్ అనేది నేను యాక్చువల్గా చూస్తున్నాం కదా, టీవీలో చూస్తున్నాం. సో నేను కూడా ఏదైనా చేద్దాము, ఎలాగే చేద్దామంటే నాకు ఎక్కడ తెలియలేదు. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అడిగాను, వాళ్ళందరూ వాళ్ళ ఆఫీస్ తరపున అందరూ ఆడుతుంటారు, బట్ నాకు ఆపర్చునిటీ రాలేదు. సో లాస్ట్ టైం క్లబ్లో మాట్లాడుతుంటే హనుమంతరావు గారు కానీ కేవీ రావు గారు కానీ మనకు ఛాన్స్ ఉంది, తను శ్రీకాంత్ తను కూడా ఉంది సార్ ఎలాగా అంటే ఓకే నేను కూడా స్పాన్సర్ చేస్తానని చెప్పాను. సో మా స్పాన్సర్షిప్ మా తాతయ్య గారి పేరు మీద ఇస్తున్నాము. ఆయన పేరు నరసింహాచార్య గారు. ఆయన పేరు మీద స్పాన్సర్షిప్ ఇద్దామని. సో ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అదే చెప్తున్నా, స్పాన్సర్షిప్ చాలా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను స్పాన్సర్షిప్ చేయడం. అండ్ దట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నా కదా, మ్యాచెస్ చూస్తుంటే నేను 20 years బ్యాక్ వెళ్ళిపోయాను. అప్పట్లో చెప్తున్నా ఆడుకుంటూ వెళ్ళి ఇంట్లో తిట్లు తిని మళ్ళీ తర్వాత రోజు పొద్దున ఆడుకుంటూ వచ్చి సెలవుల్లో ఎండల్లో చెమటలు కక్కుంటూ అది. సో బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మ్యామ్ మీకు ఎలా అనిపిస్తాం? యాక్చువల్లీ అసలు ఇలాగ క్రికెట్ మ్యాచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే చూడడమే ఫస్ట్ టైం. ఆపర్చునిటీ బాగుంది అనిపించింది నాకు. అండ్ యాక్చువల్లీ బిఎంఎస్ గ్రూప్లోనే ప్రతి చిన్న విషయానికి రికగ్నిషన్ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద మ్యాచ్, ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత ఇదిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పారు క్లబ్లో చెప్తున్నారు కానీ ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. వీళ్ళందరూ ఎందుకు ఇంత డెడికేటెడ్గా థర్స్డే కోసం ఎదురు చూస్తారనేది నాకు అర్థమైంది ఇవాళ. బిఎంఎస్లో ఏదైనా చిన్నగా చెప్తాము కానీ చూపించేది చాలా పెద్దగా ఉంటుంది. మీరు చిన్నదే పట్టుకున్నారనుకోండి, మీరు పెద్దవి కూడా అచీవ్ అవ్వచ్చు. ఆఫ్ కోర్స్, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడే ఉండాలి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు రికగ్నిషన్స్ చేయాలి మీరు. ఓకే, సో ఇక్కడ బోత్ టీమ్స్లో నుంచి ఫ్యూ రికగ్నిషన్స్ ఉన్నాయి ఈ మ్యాచ్కి సంబంధించి. సో ఇందులో చూసుకుంటే బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్, ఫీల్డింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫీల్డింగ్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఈరోజు AC2 క్లబ్ నుండి మిస్టర్ హేమంత్. సో మేము మీరు ఇద్దరు కలిసి ఇస్తారా? ఓకే, నో ప్రాబ్లం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హేమంత్. కంగ్రాచులేషన్స్, మీరు ఇక్కడే ఉండండి మేడం. అండ్ బెస్ట్ రన్నర్ బిట్వీన్ ద వికెట్ అవార్డ్ చాలా ఇంపార్టెంట్. మన ఫిట్నెస్ తెలుస్తుంది ఇక్కడ. సో ఇందులో వచ్చేసేసి చాలామంది ఉన్నారు, బట్ ఈరోజు బెస్ట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు AC1 వెల్నెస్ క్లబ్ నుండి శ్రీకాంత్ సముద్రాల. ఓకే, కంగ్రాచులేషన్ శ్రీకాంత్. అండ్ నెక్స్ట్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ అవార్డు వచ్చేసేసి విన్ అయిన వాళ్ళు AC2 క్లబ్ నుండి భరత్. కంగ్రాచులేషన్స్ భరత్ గారు. సో మోస్ట్ వికెట్స్ ఆఫ్ ది మ్యాచ్, సో ఈ అవార్డుని గెలుచుకుంటున్న వాళ్ళు మనకు AC2 క్లబ్ నుండి, AC2 వెల్నెస్ క్లబ్ నుండి రవీందర్. కంగ్రాచులేషన్ సార్ రవీందర్ గారు. మీరు ఫస్ట్ మ్యాచ్లో రికగ్నైజ్ అయ్యారు. మీరు 20 years లేరు. సో చూసుకుంటే టాప్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన స్టామినా ఇక్కడ తెలుస్తుంది. సో ఈ అవార్డుని గెలుచుకుంటున్నారు AC క్లబ్ నుండి ముని. మనీయా? హనీ 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 గారు. టాప్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్. కంగ్రాచులేషన్స్ హనీ గారు. నెక్స్ట్ వచ్చేసేసి టాప్ 6 ఆఫ్ ది మ్యాచ్ అండ్ నన్ అదర్ దాన్ మిస్టర్ విశాల్ జేమ్స్ ఫ్రమ్ AC2 క్లబ్. నెక్స్ట్ వచ్చేసేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
గెస్ ఇది ఆపోజిట్ టీమ్కి మనకు రన్నర్ టీమ్కి ఇస్తారు. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నన్ అదర్ దాన్ మిస్టర్ నరేష్ ఫ్రమ్ AC1. And one more prestigious award, man of the match. Guess anybody? Any guesses? So nothing, none other than Mr. Vishal James from AC2. Come on, boy. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ అవార్డ్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది అనమాట. ఇది టీమ్ బిల్డర్ అవార్డు. ఇది టీమ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్గా ఉంటూ వాళ్ళు వేరే వ్యక్తులను అంటే స్కోప్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎక్కువ మందిని ఈ గేమ్లో ఆడించిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇందులో చూసుకుంటే ఈరోజు బెస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ సతీష్ ఫ్రమ్ AC2 క్లబ్. టీమ్ బిల్డర్ అవార్డు సతీష్. సో ఒక్కసారి కంగ్రాచులేషన్ సతీష్ సార్. అండ్ నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఎవరెవరు మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఒకసారి ఇక్కడ ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎలా అనిపించింది సార్ మీరు టీమ్ బిల్డర్ అవార్డు తీసుకుంటున్నందుకు? అదేవిధంగా మీరు ఎవరెవరికి ఇన్వైట్ చేశారు ఈరోజు మీ మ్యాచ్లో? సో చాలా గ్రేట్ఫుల్గా ఉంది, యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈరోజు ఇన్వైట్ చేసిన పీపుల్ 3 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఆ 3 మెంబర్స్ కూడా ఇందాక గేమ్లో ఉన్నారు, 3 మెంబర్స్. సో టీమ్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఒక ఫీల్ ఉంటుంది, నేను ఒక టీమ్ ఓనర్ అవ్వాలి అని చెప్పేసి. సో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి నేను టీమ్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మళ్ళీ ఒక టీమ్ ఓనర్ అవ్వాలి, వన్ మోర్ టీమ్ ఓనర్ అవ్వాలి మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, and that's all my side. Back to studio. Thank you.